నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఏపీఎస్. చిన్న చేపల బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చిన్న చేపల్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకోండి, అలాగే ఒక టమాటా పెద్దది మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను మట్టి గిన్నెలో వండుకుంటున్నానండి. మట్టి గిన్నెలో చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మట్టి గిన్నె వేడైన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే రుచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు ఒక పెద్ద జాంకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువగా తింటే కనుక 3 స్పూన్లు వేసుకోండి, లేదు అంటే కనుక తగ్గించి వేసుకోండి. కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా అందులోకి వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా గళ్ళుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఇప్పుడే చూసుకొని వేసుకోండి. మళ్ళీ చేపలు వేసిన తర్వాత కదుపుకుంటే చేపలు అనేది విడిపోతాయి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ చిన్న చేపలు అనేది ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చేపలు వేసుకున్న తర్వాత ఇలా పైన మాత్రమే కదపాలండి, లేదంటే చేపలు విడిపోతాయి. ఒక పెద్ద కప్పు కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ దగ్గర పడింది, ఆయిల్ కూడా పైకి తేలింది కదండి. ఈ విధంగా గనక పైకి ఆయిల్ తేలి దగ్గరికి పడితే గనక కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల బెండకాయ పులుసు రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మట్టి కుండలో వండుకోవడానికి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.